పట్టీలకు ఎంత బరువైనటువంటి పట్టీలు యూజ్ చేసినారు ఒకసారి మీరు గమనించండి. కాళ్ళ కడియాలు కానీ, అదేవిధంగా నడుముకు ధరించేటువంటి ఉద్యానవనం కానీ, ఇవన్నీ కూడా పాత కదా, ఇవన్నీ కూడా వెళ్ళే ఉన్నాయి. చాలా వరకు పుస్తక తాడు, ఈ పుస్తక తాడు కూడా వీళ్ళు గిరిజనులు వాడేది డిఫరెంట్గా ఉంటుందండి. ఒకసారి మీరు చూడండి, పుస్తకాలు వివాహం చేయడానికి మంగళసూత్రాన్ని వాడారు అది అండి. తర్వాత రింగులు కూడా, ఈ రింగులు కూడా మీరు గమనించినట్టయితే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ రింగులు ఉన్నాయి ఇక్కడ. చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి రింగులు కూడా. వాటి మీద ఉన్న చిరునాలు ఏంటో అని మనకు తెలియదు. బట్ ఒకసారి వాళ్ళు యాక్చువల్గా భోజనం చేస్తున్నారు. ఆ భోజనం అయిపోయాక వాళ్ళు వస్తారు, వచ్చారు అడుగుతాం. స్త్రీలు చేతికి ఉపయోగించినటువంటి గాజులు, ముక్కు పుడకలు. ఈ ముక్కు పుడకలు ఒకసారి చూడండి, అంటే నార్మల్గా ఉన్నాయి, ఇప్పుడు ఎప్పటికీ ఒకటే తీరుగా వాడుతున్నారు. ఈ రింగులే మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. చేతికి యూజ్ చేసినటువంటి రింగులు అసలు ఆ ముద్రలు చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి ఒకసారి ఇంకా క్లియర్గా అయిపోయి వాటి మీద ఉన్న చిహ్నాలు అనేవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒకటి మాత్రం మత్స్యాకారంలో కనపడుతుంది ఇక్కడ. ఇవన్నీ కూడా తాళ్ళు, తర్వాత ఏంటంటే పనిముట్లు, ఇవన్నీ వ్యవసాయ సామాగ్రికి సంబంధించినవి. ఇవన్నీ కూడా మీరు చూసినట్టయితే ప్రతి ఒక్క వస్తువు కూడా వ్యవసాయానికి సంబంధించింది. అదేవిధంగా మనకు ఇక్కడ ఒకటి గమనించండి, ఈ పాత్రలు అంటే మనం ధాన్యం కొలవడానికి వాడేటువంటి పాత్రలు ఈ రోజుల్లో మనం చూద్దామన్నా కనిపించడం లేదండి. అలాంటి పాత్రలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. చూడండి, స్వాలను సంథింగ్ ఏదో దీన్ని ఏదో అంటారు, బట్ ధాన్యాలు కొలిచే వాటిని. అదేవిధంగా ఇంట్లో ఇతర దేవతలకు పూజ సామాగ్రి ఉపయోగించడానికి ఈ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాడుతున్నారు. ఇది బుట్ట, అలంకరణ వస్తువులు పెట్టడానికి ఉపయోగించేటువంటి బుట్ట. అదేవిధంగా తవుడు, తదితర ధాన్యం బుట్టలను పశువులకి నిల్వ చేసేవి ఇవన్నీ మనం చూసినట్టయితే. అదేవిధంగా పంట ఉప్పులను నుంచి సేకరించిన బుట్ట, అంటే పంట ధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సేకరించడానికి. ఇవన్నీ కూడా తాళ్ళండి. ఈ తాళ్ళన్నీ కూడా మనకు తెలిసినవే. అంటే కొంతమంది సిటీలో ఉన్న వాళ్ళు నిజంగానే పల్లె ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఈ తాళ్ళ గురించి తెలుసు. అదేవిధంగా ఇదేంటంటే మనం ఇప్పుడు చూస్తున్న ఇవన్నీ కూడా మనకు ఏదైతే కంక ఉంటుందో కంక దాంతో చేసినటువంటివన్నీ. మనం ఇక్కడ ఈ గిరిజన వాసులు ఎవరైతే ఉన్నారో ఈ డోలునైతే వీళ్ళు దేవతల ఆరాధన కోసమని ఇక్కడ వాడతారండి. ఇక్కడ వీళ్ళు పెద్దవాళ్ళు అనుకుంటారు, వీళ్ళ గురించి ఇక్కడ రాస్తుంది. బట్ ఒకసారి వాళ్ళు కూడా అడుగుదాం. వీళ్ళ దేవతలను కొలవడానికి వీళ్ళు ఈ డప్పుల్ని వాడతారు. ఇవన్నీ ఒకసారి చూడండి, వాటర్ తాగడానికి కానీ ఇవన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇక్కడ ఈ ప్రాంతంలో. ఈ డోలు కానీ ఇవన్నీ కూడా. అదేవిధంగా మనం ఏదైతే ఈ పూజ సామాగ్రి ఉందో ఈ సామాగ్రి కూడా ఒకసారి అంటే ఈ పనిముట్లకు అంటే పొలాల్లో వాడినటువంటి ఈ ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ఉన్నదండి. అంటే నాగళ్ళు కానీ, అంటే ఇక్కడ చూడండి ఏవైతే అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ వాడిన ప్రతి ఒక్కటి పెద్ద కట, వరుడు తండ్రి వరుడికి చిన్న కట, వధువు తండ్రి వధువుకు పెళ్లికి ముందు రోజు బాధ్యతలను అప్పగిస్తున్నట్లుగా భావిస్తారు. ఈ కటారు ఇవ్వడానికి కత్తులు, ఈ కత్తులనే అసలు అంటే వీళ్ళు దేని గురించి వాడాలంటే మనకు తెలియదు, బట్ ఇవి మాత్రం చాలా బాగున్నాయండి. అదేవిధంగా ఇది ఒకటి బాడిష, అదేవిధంగా గుడ్డలి ఇది ఒకటి. అదేవిధంగా ఇక్కడ చాలా పనిముట్లు ఉన్నాయండి. ఇది మాత్రం ఏంటంటే ఈ బావిలో పడ్డ బొక్కెను తీయడానికి యూజ్ చేస్తారండి. అసలు మనకు ఈ రోజుల్లో అయితే ఇది కనిపించట్లేదు, ఇది చాలా యూజ్ అయ్యారండి. నా చిన్న రోజుల్లో కూడా నేను ఇలాంటి చూడడం జరిగింది, ఎందుకంటే ఇది చాలా రేర్ కండిషన్లో కనబడుతుందండి. పనులు తాడి బకెట్లో బావిలో పట్టి తీయడానికి యూజ్ చేశారు. ఇవన్నీ కూడా రాంపాము ఉలి, అంటే మేము విశ్వ బ్రాహ్మణ్స్ అండి. సో దాని ద్వారా నాకు ఇందులో ఉన్న చాలా కూడా తెలుసు. ఇదేంటంటే ఒకప్పుడు మనకి కటింగ్ మిషన్స్ లేని ప్రాంతంలో ఏమైందంటే